మీరు ఎక్కువ ప్రజలతోని ఇంటరాక్ట్ అయ్యి ప్రజలతో కలిసి ఈ డిపార్ట్మెంట్లో ఉంటే బాగుంటుంది, ఇక్కడే ఉండాలి అని అనిపించిన సంఘటనలు ఉన్నాయి? అంటే నాకు బాధ్యతలు ఎప్పుడు పెరిగాయి. అంటే నా కెరీర్ మొత్తం కూడా నేను నా హోదా కన్నా ఎక్కువ పోస్టులో పనిచేశాను ఎవ్రీ టైం. ఓకే. నేను డిప్యూటీ కలెక్టర్గా కూడా నాకు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నేను ఛార్జ్ తీసుకున్నా. నాకు అది అరుదైన అవకాశం నా బ్యాచ్లో కలిగింది. నాకు మా 17 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ బ్యాచ్లో ఒక డిప్యూటీ కలెక్టర్ హోదాలో నేను ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఛార్జ్ తీసుకున్నా. నాకు ఐఏఎస్ లేకున్నా కూడా ఐఏఎస్ ఆఫీసర్ బాధ్యతలు నాకు ఇచ్చారు డిప్యూటీ కలెక్టర్గా ఉన్నప్పుడు. అది బహుశా నాకు గవర్నమెంట్ ప్రతి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అయితే నేను వారికి ఆల్మోస్ట్ కొడుకులాగా నేను ఫీల్ అవుతా. అంటే నేను తండ్రిలాగా భావిస్తా. అంటే తెలంగాణ తెచ్చిన తండ్రి కాబట్టి. ఆ ఫీలింగ్ ఎందుకు? ఉద్యమకారుడు అంటే ఓకే, ఆ పార్టీలో పనిచేసిన కార్యకర్త ఉద్యమకారుడు అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది. ఒక అధికారి, మీరు గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి, మీకెందుకు ఆ ఫీలింగ్? అంటే వారు బేసికల్గా 2 విషయాలు ఇక్కడ. ఓకే. తెలంగాణ అజిటేషను ఇప్పుడు వారు అంత సుదీర్ఘకాలం పోరాడి అజిటేషన్ కూడా ఎంత మంచిగా పోరాడారు వాళ్ళు చెప్పండి మీరు. అంటే మీకు 2001 నుంచే కేసీఆర్ పట్ల ఒక ప్రేమ ఉంది? నేను 2002లో ఉన్నప్పుడు వారు ఎంపీగా ఉండే అప్పుడు. ఓకే. 2000 నాకు ఫోన్ చేసేవారు వారు అప్పుడప్పుడు. వారికి ఎంపీగా ఉన్నప్పుడు జిల్లా ఆఫీసర్గా నేను ఉన్నప్పుడు నేను ఒక 3-4 నా పిఏ ఉన్నాడు. నేను ప్రజలు వచ్చినప్పుడు ఎండార్స్మెంట్ చేసి పంపుతుంటాను. నేను రాష్ట్రం కొరకు తెలంగాణ కొరకు తిరుగుతున్నా. నేను ఇక్కడ జిల్లాలో తక్కువ సమయం స్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. నాకు పని చేయాలి బాగా అని చెప్పేసి నాకు చెప్పి వాళ్ళ రెఫరెన్స్లు కానీ సార్ నియోజకవర్గంలో ఉన్న విషయాలు కానీ నాకు చెప్పేది. అప్పుడు జిల్లా సారథి కూడా సిద్దిపేట జిల్లానే కదా, అంటే అక్కడే కదా. వారు కూడా రెఫరెన్స్లు కానీ వాళ్ళ మనుషులు 2002 నుంచి మీకు వారు ఆ రోజు చెప్పేటప్పుడు కూడా నాకు కావాలి కదా తెలంగాణ. నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ నాకు కాకుంటే ఎవరికి కావాలి? సో ఇట్స్ సింపుల్ యాజ్ దట్. సో నాకు అది బాగా ఇష్టం ఉండే. సో ఎప్పుడు తెలంగాణ వస్తుంది వారి నేపథ్యం కూడా మీరు చూస్తే అజిటేషన్లో చాలా లో మూమెంట్స్ ఉంటాయి, చాలా అప్ మూమెంట్స్ ఉంటాయి. సో సార్కి ఏంటంటే అది టోటల్గా ఆల్ పొలిటికల్ పార్టీస్ని ఏకం చేయడం. భారతదేశంలో తెలంగాణ రావాలంటే అది ఇండియా కన్సెన్సస్ కావాలి, పార్లమెంట్లో ఆమోదం కావాలి, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, పొలిటికల్ కన్సెన్సస్ కూడా కొంత మటుకు చేయాలి. సో ఈ ప్రాసెస్లో సారు దాన్ని ఏ టైంలో ఎట్లా తీసుకుపోవాలి, ఏ టైంలో లో ఉండాలి, ఏ టైంలో అజిటేట్ చేయాలి, బ్లడ్ షెడ్ ఉండొద్దు, రక్తపాతం ఉండొద్దు, కొట్లాడొద్దు, దీన్ని అజిటేషన్ని ఏ టైంలో ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయాలో చాలా జాగ్రత్తగా వారు చాలా మేధావి కాబట్టి వారు చాలా జాగ్రత్తగా చేశారు. తెచ్చిన తెలంగాణను గట్టిగా నిల్చుండే పెట్టారు. గట్టి పునాది లేచింది వాళ్ళ తెలంగాణకు. ఓకే. సో ఆ క్రమంలో ఏమైతుందంటే ఇక మనం అల్టిమేట్గా నేను ఒక ఆఫీసర్గా ఆంధ్ర ప్రాంతంలో పనిచేశా. 2002 నుంచి కేసీఆర్తో మీకు సంబంధం ఉంది? ఆ రోజు మాట్లాడేది కానీ ఎప్పుడు నన్ను గుర్తుపట్టకపోయేది సార్. గుర్తుపట్టలేదు. కేసీఆర్ మిమ్మల్ని పిలిచి అరే మన ఆఫీసర్ వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు రండి అని పేరు పెట్టి పిలిచిన ఆ సంఘటన ఎప్పుడు ప్రారంభమైంది మీ ఇద్దరి మధ్యలో ఆ స్నేహబంధం? 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే జనరల్గా ప్రతి ముఖ్యమంత్రి గారు మీరు ఏ హోదాలో ఎక్కడ వర్క్ చేస్తున్నారు సార్? నేను 2002 నుంచి 4 వరకు మెదక్లో పనిచేశాను ప్రాజెక్ట్ డైరెక్టర్గా. 4 to 7 3 years అరౌండ్ 3 years ప్లస్ నేను కూడా సెక్రటరీగా పనిచేశాను హెచ్ఎండిఏలో, ప్రస్తుత హెచ్ఎండిఏలో. తర్వాత జిహెచ్ఎంసీలో ఒక 2.5 years పనిచేశాను వెస్ట్ జోనల్ కమిషనర్గా. తర్వాత మళ్ళీ అప్పుడు అడిషనల్ కలెక్టర్ మధ్యలో ఉమ్మడి మెదక్ జిల్లాకు మళ్ళీ ఒక సంవత్సర కాలం పనిచేశాను. అప్పటి నుంచి మీకు కేసీఆర్తో పరిచయం. ఆ కనెక్ట్ అట్లాగే కంటిన్యూ అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత సారు నన్ను పికప్ చేశారు. సో నన్ను పిలిచి నాకు ఉమ్మడి మెదక్ జిల్లా పోస్టింగ్లో జాయింట్ కలెక్టర్ ఇవ్వడం. ఓకే. మీరు కలెక్టర్గా మొత్తానికి ప్రస్థానంలో మీరు ఎప్పుడైనా పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, ఇంకేదైనా చేస్తే బాగుండు అంటే స్వచ్ఛంద సంస్థలు పెట్టాలి, అధికారిగా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉండేదా మీ మధ్యలో? ఎందుకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే చాలామంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు అధికారిగా. మీరు గ్రీన్ వెల్స్ కానీ ప్రజావాణి పెట్టినప్పుడు చాలామంది ఆ బాధలు చూసినప్పుడు అరే ఈ పరిస్థితి నేను ఎదుర్కొన్నా, ఎందుకులే ఇలాంటి సంఘటనలు, వీళ్ళకి బాగుండాలి అని ఆ సిచ్యువేషన్స్ మీరు రిమైండ్ చేసుకుంటే? అంటే నాకు బేసికల్గా నా నేపథ్యం ఏంటంటే మా కొద్దిగా కుటుంబం మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దది. ఓకే. అంటే బేసికల్గా మేము వ్యవసాయ కుటుంబము. 3 గ్రామాలలో మాకు కొంత వ్యవసాయాలు ఉండేది. మధ్య గ్రామంలో మాకు అక్కడ ఉండి చేసేది. నాన్న కూడా వెల్ ఎడ్యుకేటెడ్. అంటే తను ఉర్దూ మీడియంలో ఆ రోజులలో BA LLB చదివాడు. ఆ రోజులలో ఉర్దూ మీడియంలో చదివాడు. సో తను కూడా తన డైరెక్షన్లోనే మేము అందరం కూడా మాకు విద్య బాగా అభ్యసించింది కుటుంబానికి. అంటే మీరు చదువుకున్న కానీ లేదా కాలేజ్ టైంలో ఇతరత్ర కూడా చూస్తుంటారు కదా స్నేహితుల వర్గంలో? స్నేహితులలో చూడడం ఒకటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటి.
సో ఆ టైంలో మా నాన్న వాల్యూస్, ఫ్యామిలీకి ఏదైతే అమ్మ నాన్న అన్నయ్యలు వాల్యూ సిస్టమ్ ఇచ్చారో అది మాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఏంటి సార్ ఇప్పటికీ మీది ఉమ్మడి కుటుంబం అనేది పెద్ద చర్చ జరుగుతుంది. అది ఎలా సాధ్యం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో, అంటే చాలా వరకు సమాజంలో అలాంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు కదా. అంటే మాకు ప్రేమ, డిసి డబ్బు జీవితంలో మనిషికి కావాల్సింది ప్రేమ, ఒక మంచి ఆలోచన, ముందుకు పోవడం. అవును. ఈ రెండు తర్వాత మిగతాయండి. ఫస్ట్ పాయింట్. ఓకే. సో డబ్బే ప్రధానంగా సంపాదించాలి, డబ్బుతోనే ప్రపంచం అనుకుంటే అది చాలా తప్పు. అది ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వదు. మా నాన్న అమ్మ మాకు నేర్పిన విషయం అది. సో మాకు ఆ రోజులలో కూడా మా నాన్న అంటే చిన్నతనం నుండి ఇది మాకు అది మా మైండ్లో కాన్సెప్ట్ బలంగా నాటుకుపోయింది. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ బాగా నేర్పారు. ఓకే. మా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా బేసికల్గా. నాన్న ఖచ్చితంగా మేము చిన్నప్పుడు కూడా యూజ్ టు మానిటర్. డబ్బున్నా మాకు మా ఫ్యామిలీ నేపథ్యంలో మా అందరికీ ఆ రోజు మంచి విలాసవంతమైన జీవితం అవసరం ఉండేది. అయినా మాకు మా డబ్బుకు మమ్మల్ని ఎక్స్పోజ్ చేయాలి. అంటే ఒక విద్యార్థి దశలో కూడా ఎంతైతే మాకు అవసరమో అంతతోనే